అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎవరికి చెప్పాలో ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలి, అంతేకాని ప్రతి పనికి మాలిన వాళ్ళకి చెప్పింది అనుకోండి. ఇంత అందగత్తెవి, ఇంత పతివ్రతవి, అయోనిజవి, నాగేటి చాటుకి పైకొచ్చిన దానివి, అటువంటి దాన్ని నిన్ను పెళ్లి చేసుకోమంటే ఇంకా నాన్న కూచిలా మా నాన్న రావాలి, మా నాన్న చూడాలి, మా నాన్న ఒప్పుకోవాలన్నాడా? ఏమి రాముడు అప్పటి నుంచి ఉందన్నమాట ఈ నాన్న వెనకాల తిరుగుతుండడం. అందుకే నాన్న కోసం అడవిలికి వచ్చాడు. ఎంత పిచ్చిదానివమ్మా, వాడిని కట్టుకుని ఎంత అల్లరైపోయావమ్మా అనలేదు. శబాష్, ఎంత గొప్పదానివమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా అంది అనసూయ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అందుకే బాలకాండలో దాచేసిన రహస్యాన్ని మహర్షి సీతమ్మ తల్లి నోటి మీదుగా అయోధ్యకాండ చిట్ట చివర అనసూయమ్మతో చెప్పించారు. అక్కడ చెప్పింది, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ. మా నాన్నగారు నన్ను కన్యాదానం చేద్దామని ఇవ్వబోయారు, పుచ్చుకోలేదు రాముడు. అయోధ్యాయ పితుశ్చంధ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారికి తెలియకుండా నేను చేసుకోనన్నాడు. నా తండ్రి నిర్ణయించాలి, ఆమె నా భార్య, నా తండ్రి నిర్ణయించనిది నాకు భార్య అలా నేను నిర్ణయించుకోను నా బుద్ధితో అన్నాడు. అది ఆ జాతికి వారసులం. నాన్నగారండి నేను ఏం చదువుకోవాలో మీరే చెప్పారు, నేను ఏ పుస్తకాలు కొనుక్కోవాలో మీరే చెప్పారు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏంటండి? మీ ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు చచ్చిపోయినా పర్వాలేదు, నేను తీసుకుపోతున్నానని చెప్పిన జాతి కాదు ఇది. తండ్రి నిర్ణయిస్తాడని నమ్మిన జాతి ఈ జాతి. కాబట్టి అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అది రామచంద్ర ప్రభు అంటే, అది శ్రీరామాయణం అంటే, అది తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అంటే. నేను ముంబై ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఓ తండ్రి నాతో ఓ మాట అన్నాడు. మా అబ్బాయిని పెళ్లి చూపులకి రమ్మంటే రావట్లేదండి అన్నాడు. నేను అనుకున్నాను వాడు పెళ్లి చేసుకోవాలని హఠం చేస్తున్నాడులా ఉందనుకున్నాను. ఏమి ఎందుకు వాడు అన్నాను అంటే ఆయన అన్నాడు, ఏమి నన్ను కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు, పెద్ద చేసిన వాళ్ళు, చదివించిన వాళ్ళు నా పక్కన ఎవరు భార్యాస్థానంలో కూర్చోవాలో మీకు తెలియదా? నాన్నగారండి మీరు చూసి నిర్ణయించిన పిల్లవరే అన్ని విధాలా బాగుందిరా, నువ్వు ఓసారి చూసుకో అంటే వచ్చి చూసుకుని బాగుంది అంటే మీ నిర్ణయం మీద నిర్ణయం చేయగలిగిన వాడినా నేను? మీ నిర్ణయం మంచిదని నేను చెప్పనా? వద్దు నాన్నగారు, నాకు మీ నిర్ణయం మంచిది అంతే. నేను యథాశాస్త్రం తెర కిందకి దింపుతున్నప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు చూస్తాను. సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం కాదు. అఘోర చక్షుహు అని మంత్రం. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. ఆ సుముహూర్తంలో ఒకరి కన్నులలోకి ఒకరు తేరిపారి చూసుకోవాలి. చూసుకునేటప్పుడు ఆడపెళ్లి వారి తరపున రోజు సంధ్యావందనం చేసి భగవద్భక్తి తత్పరులైనటువంటి ముగ్గురు ఒక పక్క, భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు మగపెళ్లి వారి తరపున ఇద్దరూ ఇటు పట్టుకోవాలి. మధ్యలో ఉన్న తెర మీద ఏ ఇతర మాటలు రాయకూడదు.